హాయ్ గైస్, దిస్ ఇస్ నందు. వెల్కమ్ టు నందు షాన్ స్టోరీస్. సో మేము ఈరోజు ఎస్ఎఫ్ఓలో సెకండ్ డే అనమాట, శాన్ ఫ్రాన్సిస్కోలో. ఈ సెకండ్ డే 17 మైల్ డ్రైవ్కి వచ్చాము. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈ సీనరీ, ఈ బీచ్, ఎంత పెద్ద వేవ్స్ వస్తున్నాయంటే అసలు అందులో దగ్గరికి వెళ్తే కొట్టుకొని పోయేలాగే ఉన్నాం, అంత పెద్ద వేవ్స్ వస్తున్నాయి. చాలా బాగున్నాయి. ఈరోజు ఎలా స్పెండ్ చేసాము, ఈరోజు ఏమేమి ప్లేసెస్ చూసాము అనేది మీతో షేర్ చేసుకుంటాం. సో లెట్స్ గో. మన వ్లాగర్ చూడండి ఫ్రెండ్స్, ఎలా తింటున్నావు. మెల్లగా తిను, వద్దు తిను, నువ్వే తిను. బాగుస్తుంది. సో ఇప్పుడే సెకండ్ డే స్టార్ట్ చేసాం. ఎక్కడికి వెళ్తున్నారు రవి ఈరోజు? 17 మైల్ డ్రైవ్. ఓకే, మరి 17 మైల్ డ్రైవ్ అని ఇంత గంట సేపు తీసుకొచ్చిన మమ్మల్ని అంటే వాడికి రీచ్ అవ్వాలంటే ఉండాలి కదరా, ఏముండాలి ఎక్సైట్మెంట్. అందుకే గంట సేపు దూరంలో. ఓకే, చెప్పురా ప్రదీప్, ఎలా ఫీల్ అయితే? ఫస్ట్ ఏ పాయింట్ కట్టుకోదాం రా అని అడగమండి. సభకి నమస్కారం. ఇది ఒకటి మాట్లాడండి రా, అది లేదు కోసం. ఇప్పుడే 17 మైల్ డ్రైవ్ రీచ్ అయ్యాము. సో ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర ఒక టోల్ ఉంటుందన్నమాట. ఈ టోల్ దగ్గర మనం $10 పే చేస్తే ఇలా ఎలో చేస్తారు. సో ఇప్పుడు మేము ఫస్ట్ పాయింట్కి వెళ్తున్నాము. ఇది పసిఫిక్ గ్రూవ్ అన్నమాట. వావ్, అసలు వేవ్స్ చూడండి ఎంత బాగా వస్తున్నాయో. చాలా అంటే చాలా వైల్డ్గా ఉన్నాయి అవి. దగ్గరకు పోతే నిజంగానే కొట్టుకొని పోతాం అందులో. సో అందుకే అక్కడ లోపలికి ఎలో లేదనమాట. మేము ఫొటోస్ దిగుదామని చెప్పేసి అక్కడ లోపలికి వెళ్ళాము. కానీ పోలీస్ అతను వచ్చి ఇక్కడ ఫెన్సింగ్ వేసాం కదా, ఇది దాటి వెళ్ళకూడదు. సో అక్కడికి వెళ్ళినందుకు ఒక్కొక్కరికి $200 ఫైన్ అని చెప్పాడు. సో ఇది మీకు ఫస్ట్ టైం కాబట్టి ఎక్స్క్యూజ్ చేస్తున్నా అని చెప్పి వదిలేశాడు. మొత్తానికి బతికిపోయాం. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్కి వెళ్తున్నాము. ఈ పాయింట్ పేరు లవర్స్ పాయింట్. ఇక్కడ ఒక పాయింట్ ఉందన్నమాట. ఈ పాయింట్ అనుకొని బీచ్ కూడా ఉంది, కానీ ఈరోజు క్లోజ్ చేశారు. ఈరోజు క్రిస్మస్ కాబట్టి. ఇది ఏ బీచ్ అనుకున్నావు? ఏ బీచ్? లవర్స్ పాయింట్. లవర్స్ పాయింటా? చెట్లు చూడండి షాన్ మామ, ఎంత వెరైటీగా ఉన్నాయో. ఇట్లా మొత్తం స్ప్రెడ్ అయి ఉన్నాయి. అండ్ ఎంతమంది ఫోటోలు దిగుతున్నారు. ఈ బీచ్ బ్యాచ్ అంట. ఇప్పుడే బీచ్ అంతా తిరుగుతున్నాం అనమాట. వాక్ అయితే ఎంత బాగుందంటే చాలా బాగుంది. అండ్ వెదర్ కూడా చాలా బాగుంది. వెదర్ కూడా చాలా బాగుంది. అంటే చలిదైనా అంత ఎండా లేదు, మంచిగా ఉంది. అండ్ ఇక్కడ చూడండి షాప్ ఎన్ని బర్డ్స్ ఉన్నారు. ఎంత బాగున్నాయి చూడండి వేవ్స్. అవి కాకులా ఉన్నాయి. అది చూడు, బాగున్నాయి యాక్చువల్గా. అవి దగ్గరకు పోయినా కూడా ఎగరట్లేదు చూడదు. ఈమెనే మా ఫోటోగ్రాఫర్. ఈ లవర్స్ పాయింట్ లో ఇక్కడ ఇద్దరు లవర్స్ కూర్చున్నారు. ఫోటో కదా వీడియో పోజ్ ఇస్తున్నారు. ఇక్కడ నుంచి ఫోటో కూడా బాగా వచ్చింది. సర్ఫర్స్ కి రావట్లేదు సర్ఫింగ్. వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. జాగ్రత్త పడగాలి. ఇట్లా 3 రాళ్ళు పెట్టుకొని ఇక్కడ అన్నం వండుకోవచ్చు మనం. చెట్ల కిందకి పోయి. మీరు సూపర్ మేడం, మీరు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అండి. మనం లవర్స్ పాయింట్ లో లవర్సే వస్తారనుకున్నాం, బట్ ఇక్కడ సింగిల్స్ కూడా వచ్చారు. ఈ సింగిల్స్ ఈరోజు లవర్స్ పాయింట్ కి రావడానికి కారణం ఏంటి? వీళ్ళు వచ్చేటప్పుడు సింగిల్ గానే వచ్చాడు, వెళ్ళేటప్పుడు లవర్స్ గా వెళ్ళాలనుకుంటున్నారా?
వా నన్ను తడించినవరా. ఇక్కడ చాలామంది సర్ఫింగ్ చేస్తున్నారు అండ్ రాని వాళ్ళు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. అసలు ఇంత పెద్ద వేవ్స్లో ఎట్లా ప్రాక్టీస్ చేస్తున్నారో ఏమో. ఫోన్స్ తీసుకోపోతే ఇక్కడికి జాగ్రత్త, ఎందుకంటే అవన్నీ రాళ్ళు ఉన్నాయి కదా. సో ఫోన్ స్లిప్ అయితే ఫోన్స్ ఖచ్చితంగా పగులుతాయి. మాది అట్లనే పగిలింది. అండ్ వావ్, ఈమె ఎంత పెద్ద బబుల్స్ చేస్తుంది చూడండి. అసలు వాటర్ ఎట్లా వస్తున్నాయో ఏమో. కింద బకెట్లో కొంచెం వాటర్ లాగా ఏమో పెట్టుకుంది. సో అందులో పెడితే ఆ విండ్కి ఆ బబుల్స్ వస్తున్నాయి బయటికి. బాగుంది చాలా. ఆ బుడ్డ పాప చూడండి ఎంత బాగా ఆడుకుంటుందో అక్కడ. ఆ బుడ్డ పాపకి ఇంకో బుడ్డ పాప బొమ్మ. ఓన్లీ ఈ 2 పాయింట్స్ కవర్ చేయడానికే మాకు ఆల్మోస్ట్ 3 hours పట్టింది. ఎందుకంటే ఈ లవర్స్ పాయింట్లో చాలా టైమే స్పెండ్ చేసాము. సో అండ్ ఇంకా ఆ తర్వాత లంచ్కి వెళ్ళాము. మేము వెళ్ళింది క్రిస్మస్ డే అనమాట. ఆ రోజు అన్ని రెస్టారెంట్స్ క్లోజ్ డే ఉండే. సో ఒకటి నమస్తే ఇండియా అని చెప్పేసి ఓపెన్ ఉంటే అక్కడికి వెళ్ళాము. లంచ్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట డ్రైవ్కి. అసలు ఈ 17 mile డ్రైవ్ అంటేనే 17 points ఉంటాయి. ఈ 17 points చూసుకోవాలి. బట్ మేమైతే మాకు టైం లేక అన్ని పాయింట్స్ ఏం చూడలేదు. కొన్ని ఇలా కార్లోనే చూసుకుంటూ వెళ్ళిపోయాము. ఓన్లీ ఒక 6 or 7 points దగ్గర కరెక్ట్గా దిగి కొంచెం టైం స్పెండ్ చేసి ఫొటోస్ దిగి వచ్చాము. మోస్ట్ ఆఫ్ ది పాయింట్స్ ఇలా కార్లోనే డ్రైవ్ త్రూనే చూసుకుంటూ వెళ్ళిపోయాము. నెక్స్ట్ మేము వెళ్తున్న ప్లేస్ పేరు చైనా రాక్ అనమాట. చైనా రాక్ అనగానే మేము చాలా ఎక్స్పెక్ట్ చేసి అక్కడ ఆగాము. ఇదే చైనా రాక్. చైనా రాక్ చైనా రాక్ అంటే చాలా ఎక్స్పెక్ట్ చేసాము. బట్ మేము ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఏం లేదు. జస్ట్ నార్మల్గా రాక్స్ ఉన్నాయి అండ్ ఫొటోస్ దిగడానికి ఓకే మంచిగా ఉంది. అండ్ సన్సెట్ చాలా అంటే చాలా బాగుంది. అంటే మేము సన్సెట్ టైంకి పోయాం కాబట్టి ఎంజాయ్ చేసాము ఆ పాయింట్ నుంచి. సైక్లింగ్ చేయడం ఇష్టం ఉన్న వాళ్ళకి ఇక్కడ సైక్లింగ్ రెంటల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో అది ఇంకా బాగుంటుండొచ్చు నాకు తెలిసి ఎక్స్పీరియన్స్. సో ఈ 17 miles మొత్తం సైక్లింగ్ చేస్తూ వెళ్ళొచ్చు. సెల్ఫీ విత్ కుల్ఫీ. సో ఇది చైనా పాయింట్, చైనా రాక్, చైనా రాక్. ఇదే చైనా రాక్. సో ఇక్కడ కొంచెం లేదు తప్పు. చైనా రాక్ చూసుకొని నెక్స్ట్ పాయింట్కి వచ్చేసాము. ఈ పాయింట్ పేరు సైప్రస్ పాయింట్ లుక్అవుట్ అనమాట. వ్యూ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ నుంచి ఇంకొక పాయింట్కి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ ఎక్కువ టైం ఏం స్పెండ్ చేయలేదు, జస్ట్ కార్లో నుంచి చూసాము. దీనికంటే ముందు ఇంకా 2 points ఉండే అనమాట. బర్డ్ రాక్ ఇంకా సీల్ రాక్ అని చెప్పేసి 2 points ఉండే. ఆ 2 points కూడా నార్మల్గా రాక్ పైన బర్డ్స్ ఉన్నాయి, దాన్ని బర్డ్ రాక్ అని చెప్పేసి ఒక పాయింట్ పెట్టారు. రాక్ పైన సీల్స్ ఉన్నదాన్ని సీల్ రాక్ అని చెప్పేసి ఇంకొక పాయింట్ పెట్టారు. సో అవి జస్ట్ డ్రైవ్ త్రూనే చూసాము. ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి వెళ్తున్న మధ్యలో డ్రైవ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అంతా గ్రీనరీతో ఉంది అండ్ ఇంకా గోల్ఫ్ కోర్ట్ కూడా ఉంది. ఇంకా నెక్స్ట్ వెళ్తున్న పాయింట్ పేరు ది లోన్ సైప్రస్ అనమాట. సో ఇది ఇన్ని పాయింట్స్ చూసాము కదా, అన్నిట్లలో నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే ఇదే అనమాట, ది లోన్ సైప్రస్ పాయింట్. ఇది ఏం లేదు, జస్ట్ ఈ సైప్రస్ ప్లాంట్ అనేది ఓన్లీ ఒక్కటే ఉంది, అందుకే దానికి లోన్ సైప్రస్ అని పేరు పెట్టినారు అనుకుంటా, నాకు కూడా తెలియదు. బట్ వ్యూ మాత్రం చాలా బాగుంది. ఈ 17 miles తిరిగాం కదా, ఈ 17 miles అనేవి పసిఫిక్ ఓషన్ చుట్టూ తిరుగుతామన్నమాట. మనం ఇంతసేపు చూసిన సముద్రం అంతా పసిఫిక్ ఓషన్. ఎవరైనా ఎస్ఎఫ్ఓ వెళ్తే ఖచ్చితంగా వెళ్ళాల్సిన ప్లేసెస్లో ఇది ఒక ప్లేస్ అనమాట. అండ్
బీచెస్ నచ్చేటోళ్ళు ఇంకా అంటే ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ సీనరీ, నేచర్ నచ్చే వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఒకటే ప్లాంట్ ఉంటుందని చెప్పా కదా, అదే ఈ ప్లాంట్. ఇప్పుడే మనం ఎక్కడికి వచ్చాం చూడమా, కార్మల్ బీచ్కి వచ్చాం. ఈ కార్మల్ బీచ్లో సన్సెట్ చూస్తారంట, బట్ మేము వచ్చేలోపు సన్సెట్ అయిపోయింది. అన్ని మబ్బులే ఉన్నాయి. మబ్బులలో దాక్కున్నాడు సూర్య భగవానుడు, మబ్బులలో దాక్కున్నాడు. షోన్మా షోన్మా హై ఫై. ఏంది మీ పర్ఫార్మెన్స్? అబ్బా చెప్పులు లేకుండా నడిస్తే మస్తుంటుంది నాన్న ఇందులో. సన్సెట్ అయిపోయినా కూడా స్టిల్ వ్యూ అయితే చాలా బాగుంది. కింద శాండ్ అంతా మెరుస్తుంది అనమాట రిఫ్లెక్షన్కి. చాలా అంటే చాలా బాగుంది. సో ఇది ఈరోజు వీడియో మొత్తం బీచ్లతోటే ఉండింది. సో వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.